గవర్నమెంట్ భూమి అని డిక్లేర్ చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయి ఈ భూమి శివరాజ్ బహదూర్దని సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు శివరాజ్ బహదూర్ది 373 ఎకరాలు అన్నదో అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వస్తుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది, నువ్వు డిక్లేర్ చేయాలి. రాజ్ బహదూర్ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇగో మాకు గింత భూమి ఉన్నది, మాకు 54 ఒక వాటానా 2 వాటాల గింత వస్తుంది, మిగతాది గవర్నమెంట్ తీసుకోవాలని డిక్లేర్ చేయాలి. కానీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళలేదు, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోక వీళ్ళు ముగ్గురికి అమ్మేసిండ్రు, 3 ప్రైవేట్ కంపెనీలకు అమ్మిండ్రు. ఆ 3 ప్రైవేట్ కంపెనీలు ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓ ఏం చేసిండు, ఆ రోజు ఈ భూమి అమ్మడం నేరము, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూమి అమ్మడానికి అనుమతించదు, ఈ భూమి తప్పుడుగా అమ్మింది కనుక ఇది గవర్నమెంట్ భూమి, ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెడుతున్నాం అని చెప్పి అప్పటి ఆర్డీఓ కందుకూర్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టినారు. ఆ రోజు నుంచి ఇవాళ భూభారతి ఓపెన్ చేస్తే కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇవాళ రికార్డులో కూడా ఉన్నది. తర్వాత ఆర్డీఓ రిజెక్షన్ మీద హైకోర్టు సింగిల్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది. దాని మీద సుప్రీంకోర్టుకు పోతే ఈ నిమిషానికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది. సుప్రీంకోర్టు ఎటువంటి స్టే కూడా ఇవ్వలేదు. స్టే ఇవ్వలేదు అంటే హైకోర్టు జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్. హైకోర్టు జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్ అంటే ఆర్డీఓ ఈ భూములను నిషేధిత భూములుగా పెట్టింది, స్టాండ్స్ గుడ్. ఈ నిమిషానికి అది ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్, ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. కానీ అక్కడ ఏం జరుగుతుంది, అలా చుట్టూ ఫెన్సింగు, చుట్టూ బౌన్సర్లు, ఆడ రోజుకొక బోర్డు వెలుస్తూ ఉంది. ఆ బోర్డుల సంగతి చెప్తా, ఇది ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అంటుంది. ఎట్లయితుంది అది? హైకోర్టు చెప్పింది కదా, సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కదా, ఆర్డీఓ చెప్పింది కదా, కలెక్టర్ చెప్పింది కదా, భూభారతిలో ఇది ప్రభుత్వ భూమని ఈ రోజు కూడా చూపిస్తున్నది కదా. మరి ఎందుకు దీన్ని కాపాడతలేరు అంటే రక్షకుడే భక్షకుడైంది కనుక ఎట్లా పోతాడు? స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ పోయి ఆ భూములను ఎట్లా కాపాడతాడు? హౌ కెన్ హీ సేవ్? హౌ ఆయనకు ధైర్యం ఎక్కడొస్తుంది? అయితే ఇప్పుడు ఈ హైడ్రా కథ, జీవో 99 కింద రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కూడా మీరు చూసింది, అసెంబ్లీలో మాట్లాడుతుండు, నా కుటుంబ సభ్యులు తప్పు చేసిన, రెవెన్యూ మంత్రి తప్పు చేసిన ఎవరిని వదలా అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? నచ్చితే నజరానా, లేదంటే జరిమానా. పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇండ్లు కూర్చడానికి ఉరికురికి పోతుంది హైడ్రా. శనివారం ఆదివారం పై కూలగొట్టి